విజయవాడ రాజ్యాధికార పోరాట ఉద్యమ నాయకుడు విజిఆర్ నగర్లోని 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ప్రెస్ క్లబ్లో పొలిటికల్ జస్టిస్ సాధన రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమానికి ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు. ఈరోజు మరి 70వ జన్మదినం సందర్భంగా ముఖ్యంగా ఈ విజయవాడ పట్టణంలోని ప్రముఖులంతా కూడా మరి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, సాధారణంగానే మరి పెద్ద ఎత్తున ఆడంబరాలకు కాకుండా ఒక సింపుల్గా బర్త్డే కార్యక్రమాన్ని చేపట్టండి, ఆ విధంగానైతేనే బాగుంటుంది. ఈ బర్త్డే కార్యక్రమాన్ని కూడా పొలిటికల్ జస్టిస్ డే కింద, అంటే పొలిటికల్ జస్టిస్ను సాధించే ఒక లక్ష్యాన్ని, ఒక ఆశయాన్ని స్వీకరించి ఇది రానున్న కాలంలో పొలిటికల్ జస్టిసే కావాలి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, అదేవిధంగా ఓబీసీ మహిళలకు అందరికీ అలా కావాల్సింది రాజకీయ అధికారంలో వాటా. అసెంబ్లీలో బీసీలకు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేరు, ఎంపీలు ఎక్కువ మంది లేరు, ఉద్యోగాలలో లేరు, మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదు. అన్ని రాజకీయ పార్టీల నుంచి కేవలం 2-3 కులాల వాళ్ళే అందులోకి ఎంటర్ అవుతున్నారు. మిగిలిన కులాలంతా బయట ఉంటున్నారు, అసెంబ్లీ బయట ఉంటున్నారు. వాళ్ళు అసెంబ్లీలోకి ప్రవేశించే మార్గమే లేదు, వాళ్ళ అవకాశమే ఇవ్వటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజకీయ న్యాయమే, పొలిటికల్ జస్టిసే రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా. అందుకనే పొలిటికల్ జస్టిస్ కోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కదిలిస్తాం. ఈ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాలలో అన్ని కులాల వాళ్ళు అక్కడ కూర్చోవాలి. 2 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి కూడా ఒక ఎమ్మెల్యే ఉండాలి. 5 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఒక ఎంపీ ఉండాలి. ఆ విధంగా ఉండేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని మహిళలు కూడా పరిపాలించాలి, మహిళా ముఖ్యమంత్రి కూడా కావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఏజెండాతోటే మేము పరిపాలిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. 2-3 కులాల చేతుల్లోనే ఉంది. ఒక వర్గం చేతుల్లో నుంచి ఇంకొక వర్గం చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతుంది. కాబట్టి బహుజనుల యొక్క చేతుల్లోకి అధికారం మారే విధంగా ఒకసారి బీసీలు ముఖ్యమంత్రి కావాలి, ఒకసారి ఎస్సీలు కావాలి, ఒకసారి ముస్లింలు కావాలి. అన్ని వర్గాల ముఖ్యమంత్రులు అయితేనే ప్రజాస్వామ్యం. 2-3 వర్గాలే ముఖ్యమంత్రులు అయితే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య రక్షణ కోసం, దాన్ని కాపాడటం కోసం ఉద్యమం చేస్తాం. రాబోయే 2029 ఎన్నికలు ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమమే, సామాజిక రాజకీయ న్యాయం స్థాపించడం కోసమే ఉద్యమం. ఈ ఏజెండాతోటే మొత్తం ఏంటిది అని అంటే ఒక యాత్రా కార్యక్రమాలను నిర్వహిస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆలోచన పరివిధానం పెట్టినోళ్ళు కొంచెం పక్క జరిగితే వెనక వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. దయచేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఆలోచన పరివిధానం
ఐక్యత వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత నాయకత్వం వర్ధిల్లాలి నార్గోన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నార్గోన్ గారి